ద్వితీయోపదేశకాండం అంటే మనకు తెలుసు, రెండోసారి ఉపదేశం అని. ఎవరికి చేశారు ఈ ఉపదేశం? మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలు రెండో తరానికి చేశారు. ఎక్కడ చేశారు అంటే, ఇంక కొద్ది దూరంలో వాగ్దాన భూమి, కనాన భూమి చేరబోతూ ఉన్నారు. చేరబోయే ముందు రెండవ తరానికి, మొదటి తరంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చూశారు, దేవుడు ఏం చెప్పాడు, అవన్నీ మరలా ఒకసారి మోషే గారు రెండో తరానికి చెప్తా ఉన్నారన్నమాట. చెప్తున్నప్పుడు ఒక సంఘటనని మోషే గారు వాళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అంటే కానాను దేశం ఎలా ఉండబోతుంది, కొంచెం మీరు చూసి రండి అని వేగుల వారిని పంపిస్తారు. మనకు తెలుసది. వాళ్ళు వస్తారు, 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్తారు, 2 మంచి సమాచారం చెప్తారు. అయితే ఈ సందర్భాన్ని మోషే గారు ఈ రెండో తరానికి గుర్తు చేస్తూ చెప్పిన మాటలు ఇవి. ఏమంటారంటే, మనం ఈ 3 వచనాల్లోంచి దేవుణ్ణి 3 విధాలుగా చూడొచ్చు. ఏంటండి? 3 విధాలుగా దేవుని మనం చూడొచ్చు. మొదటి వచనం చూడండి. అంటే మొదటి నా ఉద్దేశం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా ఎరుగుదరని మీతో చెప్పుదని. ఇక్కడ దేవుడి ప్రేమని దేంతో పోలుస్తున్నారండి? దేవుడి ప్రేమని దేంతో పోలుస్తున్నారు? ఒక బిడ్డని, కుమారుణ్ణి ఎత్తుకున్న దాంతో దేవుడు తన ప్రేమని పోలుస్తూ ఉన్నారన్నమాట. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు, తర్వాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్గమంతట్లో దేవుడు వీరికి చేసిన కార్యాలు, వీరి పక్షంగా ఉండి చేసిన కార్యాలు చాలా గొప్పవి, మనకు తెలుసు అవి. అయితే మీరు ద్వితీయోపదేశకాండం కానీ నిర్గమాకాండం కానీ చదివారనుకోండి, చాలాసార్లు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఏం కనిపిస్తుంది అంటే, మీ పక్షంగా నేను చాలా కార్యాలు చేశాను కదా, మీరేమనుకుంటున్నారంటే మేము చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. కాదు, దానికోసం కాదు. వాళ్ళకంటే మీరేమి ఎక్కువ కాదు, మీరు కూడా అలాంటి వారే. కానీ మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీ పక్షంగా ఇన్ని కార్యాలు చేశాను అని ఇశ్రాయేల్ ప్రజలకి చాలాసార్లు గుర్తు చేస్తారు ఈ ద్వితీయోపదేశకాండంలో. అంటే దేవుడు ప్రేమించాడు అంతే. మనల్ని చూసి ప్రేమించాడండి? ఏం అలా కాదు. అంటే వీళ్ళలో ప్రేమించడానికి ఏం కారణం ఉంది అని దేవుడు చూసి ప్రేమించడు. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ప్రేమిస్తాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సూర్యుడు ఉన్నారనుకోండి, వెలుగు వచ్చి ఆరిపోద్దా? నిత్యము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే దేవుడిలోంచి నిత్యము వచ్చేది ప్రేమ. ఎందుకంటే బైబిల్ ఆయన్ని ప్రేమామయుడు అని చెప్తా ఉన్నారు. ప్రేమామయుడు అంటే ఆయనలోంచి ఎప్పుడు వచ్చేది ప్రేమే అనమాట, ప్రేమే. అయితే ఇక్కడ దేంతో పోల్చారంటే తండ్రితో పోల్చారు. తండ్రి తన బిడ్డని ఎలా ఎత్తుకుని, అంటే ఇక్కడ తండ్రి అని లేదు కానీ తర్వాత చదివితే మీకు అది అర్థమవుతుంది. సో తండ్రితో దేవుడిని పోల్చుకుని, తండ్రి బిడ్డలను ఎలా ఎత్తుకొని నడిపిస్తాడో అలా నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపించాను అంటారన్నమాట. నడిపించాను. మీరు ఆలోచించండి, తండ్రి ప్రేమకి తల్లి ప్రేమకి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదంటారా? ఉంటుంది, తేడా ఉంటుంది. తల్లి ఊరకనే కరిగిపోతుంది ఏడిస్తే. తండ్రి అలా కాదు. అంటే మా బాబు ఉన్నాడు అనుకోండి, వాడికి కాలు నొప్పి వస్తున్నాయి డాడీ అన్నప్పుడు లగేజ్ ఓ చేతితో పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి. వాడిని ఎత్తుకుని ఇక్కడికి వచ్చేసాడు వాడు. అయినా వాడు ఎక్కలేకపోతున్నాడు, బాగా ఆడుకున్నాడు కాబట్టి. సో ఏం చేస్తాను నేను, వాడిని ప్రేమించి తీసుకెళ్ళాను అన్నమాట. ఒక్కొక్కసారి పైనుంచి కింద దిగేటప్పుడు డాడీ ఎత్తుకో డాడీ అంటాడు, నోరు మూసుకుని రా అంటాడు అన్నమాట. అమ్మ అలా కాదుగా,
ఓరి పాపం కాలు నొప్పులు వస్తున్నాయేమో అని ఎత్తుకుంటుంది. ఇక్కడ దేవుడు తండ్రితో పోల్చుకొని తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించాడో, ఎలా ఎత్తుకొని తీసుకొచ్చాడో అలా తీసుకొచ్చాడంట. అయితే దేవుడి ప్రేమని మనం ఎప్పుడూ ఒకవైపే ఆలోచించకూడదు. దేవుని ప్రేమలో ప్రేమ ఉంటుంది, ప్రేమించడం ఉంటుంది. దేవుని ప్రేమలో ఇంకోటి ఏముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది. ఏముంటుందండి? క్రమశిక్షణ ఉంటుంది అన్నమాట. మీరు ఆలోచన చేయండి. మీకు ఈ డౌట్ రావాలి, బాబు తండ్రి ఎత్తుకున్నట్లుగా దేవుడు ఎత్తుకుని నడిపించారు అంటున్నావు కదా, మరి అరణ్య మార్గంలో ఎన్ని శ్రమలు పడ్డారు వాళ్ళు? మరి శ్రమ పడుతుంటే నువ్వు ప్రేమ అంటావేంటి అనే సందేహం రావాలి కదా. అయితే దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు, పొరపాటు చేసేవాడు కాదు. వీళ్ళ జీవితంలో ఎందుకు ఆ అరణ్య ప్రయాణం అన్నప్పుడు చూడండి, 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం. ఎందుకు ఆ అరణ్య ప్రయాణం వీళ్ళకి దేవుడు అనుమతించారు అన్నప్పుడు, మనం అనుకున్నామే కష్టాలు, చాలా ఇబ్బందులు పడ్డారు, నీళ్ళు లేక, ఆహారం లేక, ఎండకి చాలా ఇబ్బంది పడ్డారు అనుకున్నాం. కానీ వాస్తవానికి దేవుడు ఎలా చూస్తున్నాడు చూడండి. ఎలా చూస్తానంటే 2వ వచనం నుంచి, మరియు నీవు అలాగే 7వ వచనం మొదటి, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను. మీరు ఇది చదువుతున్నప్పుడు ఏం అర్థమేం చెప్పండి. దేవుడంట మనం ఎలా చూస్తున్నామంటే, అరే దేవుడు తండ్రిలా ప్రేమించారంటున్నారు, మరి చాలా కష్టాలు పడ్డారు కదా, శ్రమ పడ్డారు కదా అని మనం ఇలా చూస్తున్నప్పుడు దేవుడు ఎలా చూస్తున్నాడు అనుకున్నామంటే, దేవుని ప్రేమ కేవలం ఒకవైపు చూడకూడదు, ఒకవైపు మాత్రమే చూడకూడదు. దేవుని ప్రేమలో ఇంకేముంటాయి అనేది మనం చూద్దాం. ఎందుకంటే అవి లేకపోతే మన జీవితం చాలా నష్టపోద్ది. అది కూడా చూద్దాం మనం. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎందుకు నీకు ఆకలి కలిగించాను, ఎందుకు నిన్ను అణిచి కుదించాను అని అంటే, ఇక్కడ ఏం సమాధానం చెప్తున్నా చూడండి. నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకై. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఎవరు తెలుసుకోవడానికి? దేవుడు తెలీదా? హృదయం తెలిసిన వాడే కదా. ఎవరికి తెలియదు అంటే, మీరేంటో మీకు తెలియదు. మీరేంటో మీకు తెలియాలంటే తప్పదు ఎర్రని ప్రయాణం. సరే, దానివల్ల లాభం ఏంటి మనకి? మనమేంటో మనకు తెలియకపోతే నష్టం ఉందా? నష్టం ఉందంటారా? చాలా నష్టం ఉంది. ఎందుకంటే సాతానుడు లేదా పాపం భ్రమపరుస్తుందంట. అంటే నువ్వు బాగానే ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, అంటే నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంది, బాగా పాడుతున్నావు, మంచి సంఘ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటున్నావు, వెరీ గుడ్ అని ఒకలాంటి మభ్యలోకి సాతాను తీసుకెళ్ళినప్పుడు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు చెప్పండి, దేవుడు వీళ్ళ జీవితంలో మేం చేశాడా, కీలు చేశాడా? మేలే చేశాడు. నాయన మీరు ఎలాంటి వారు మీకు అర్థం అవ్వాలి. కడుపు నిండా ఉన్నప్పుడు దేవా మీకు వందనాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. నిజంగా ఆకలి వేసినప్పుడు ఏం చెప్తాం? ఎప్పుడు తెలుస్తుంది మనకి? అప్పుడే కదా మన వాస్తవం ఏంటో మనకు అర్థమయ్యేది. ఇప్పుడు దేవుడు వాళ్ళని తండ్రిలాగే ప్రేమిస్తూ క్రమశిక్షణ కూడా. కాబట్టి నిజంగా దేవా, నా మట్టుకు నేను చాలాసార్లు ఇలా ఆలోచించుకున్నాను అన్నమాట. ఏం ఆలోచించుకున్నానంటే, ప్రభువా నిజంగా నేనేంటో నాకు తెలియడం కోసం చాలా సహాయం చేసావు ప్రభా, మీకు వందనాలు. నేనేంటో నాకు అర్థమైంది కాబట్టి సరి చేసుకోవడానికి కుదిరింది.
సరి చేసుకోవడానికి అవకాశం దొరికింది. చాలా వందనాల ప్రభా. అలా తెలియకపోతే బురద, ఒంటి మీద బురద తెలియకపోతే, చెప్పిన వినకపోతే ఏమొద్ది? పెరిగిపోద్ది. అలాగే మన జీవితం అలా పాప బురదమయం అవ్వకుండా దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు అరణ్య తీసుకెళ్తాడన్నమాట. కాబట్టి దేవుణ్ణి మనం దీన్ని బట్టి మీరు చెప్పండి, స్తుతించాలా లేకపోతే ఇదేంట్రా కష్టాలు అనుకోవాలా? ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇంకోటి విషయం కూడా చెప్పారు చూడండి, 3వ వచనం చూడండి. ఆహారమే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నీవు బ్రతుకుతారు. చాలా అంటే దేవుడి ఇంకో విషయం ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి అంటే, ఈ అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేల్ ఏం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు అంటే, నాయన బయటికి తీసుకొచ్చింది ఫరో కాదు. ఫరో కనికరం మీద మీరు రాలేదు బయటికి, నేను తీసుకొచ్చిన మిమ్మల్ని. 2, ఈ అరణ్య మార్గంలో నడిపించేది నేను, మిమ్మల్ని పోషించేది నేను, మిమ్మల్ని కాపాడేది నేను. మీరు నన్ను చూడాలి. ఇలా చూడండి, మీరు నన్ను చూడాలి, నా మీద ఆధారపడాలి. ఇది లాభమా నష్టమా అంటే తప్పకుండా లాభమే. ఎందుకు చెప్పండి, మనం దేవుడి మీద ఆధారపడకుండా ఇంకా దేని మీద ఆధారపడిన మన జీవితంలో ఉంటాయి? డబ్బు మీద ఆధారపడ్డాం అనుకోండి, మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, మోసపోయే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే అరణ్య ప్రయాణంలో ఆయన ప్రేమతో, నాయన నువ్వు నా వైపు చూడు, ఎందుకంటే నేను విడిపించింది నేను, కాపాడుతుంది నేను, పోషిస్తుంది నేను, నా వైపు చూడు అని దేవుడు తన తండ్రి ప్రేమని ఇశ్రాయేల్ ప్రజలకు చూపించినట్లే మన జీవితాల్లో కూడా ఆయన తండ్రి ప్రేమని చూపిస్తాడు. అక్కడితో అంటే అలా వదిలేదు. తర్వాత చదవండి, నీ పితరులు కానీ ఎన్నడెవరు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడంట. ఎవరో తినని మన్నానిచ్చాడంట. 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, కాళ్ళు వాయలేదు. మంచి దేశంలోకి దేవుడు వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు బిడ్డ నీ నిజంగా ప్రేమించేవాడినైతే అతనికి నేర్పించొద్దా? ఎలా పళ్ళు తోలుకోవాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి నేర్పించాలి లేదండి? అరే అయ్యో బిడ్డ ఏడుస్తున్నాడు, వదిలే, ఈసారికి వదిలేలే అంటే అది ప్రేమ వద్దా? అలాగే మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు తన ప్రేమను బట్టి బిడ్డలంగా మనకు నేర్పించడానికి కొన్నిసార్లు ఈ అరణ్య ప్రయాణంలోకి తీసుకెళ్తాడు. మా అబ్బాయికి మేమేం చేస్తున్నామంటే తినడం, వాడికి స్కూల్లో వాడి తింటాడు, ఇంట్లో మేము తినిపిస్తాం మానేయాలనిపించింది మాకు. కాబట్టి ప్లేట్లో ఖచ్చితంగా తినాలి అని చెప్పినప్పుడు మొదటి 2 రోజులు మా భయంతో తినేసాడు. తర్వాత వాడు తినేసాడు. చూస్తున్నప్పుడు సంతోషం, తినడం వస్తుంది వీడికి. ఎవరికి సంతోషము? నాకు సంతోషము, వాడికి మేలే కదా, అవునా కదా? కాబట్టి మనం దేవుని ప్రేమను ఇలా చూడడం నేర్చుకోవాలి. అన్నిసార్లు మనకి సుఖ సంతోషాలు ఉండకపోవచ్చు, కానీ కష్టం వెనకాల దేవుడు తప్పకుండా మేలు దాచే ఉంటాడు. కాబట్టి మనం కృంగిపోవసం లేదు, నీరసించిపోవసం లేదు, నాకే ఎందుకు, నా జీవితం ఏంటి అనే ప్రశ్నల్లోకి ఉండిపోవసం లేదు. ఇది మొట్టమొదటి, దేవుడు మనల్ని తండ్రి ప్రేమతో ప్రేమించేవాడు అని మనకు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దామే. 31లో ఈ చోటికి చేరు వరకు అన్నారా అంటే మధ్యలో వదిలేసేవాడైనా తను ఏ గమ్యానికి తీసుకెళ్తానని చెప్పాడో తప్పకుండా ఆ గమ్యానికి తీసుకెళ్ళేవాడు. అంటే మన జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోనూ కాసేపు కొంచెం నువ్వు నడవరా, నాకు లాగుతున్నాయి చేతులు అని అన్నాడా? తను నడిచే మార్గమంతట్లోనూ దేవుడు విడిచిపెట్టలేదు,
విడిచిపెట్టలేదు. కాబట్టి మన దేవుడు అంతలాగా ప్రేమించేవాడు, అంతలా ప్రేమించేవాడు. బైబిల్లో ఒక చోట ఎలా ఉంటుంది, ఏముంటుందంటే దేవుడు తన బిడ్డలకి ఎంత దగ్గరగా ఉంటాడంటే ఆకు మీద మంచు ఎలా ఉంటుంది అంత దగ్గరగా ఉంటాడంట. మంచు అతుక్కున్నట్లుగా పట్టినట్లుగా దేవుడు తన బిడ్డలతో ఉంటాడంట. కాబట్టి మొట్టమొదటిగా ఇంత మంచి ప్రేమతో దేవ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. నేను చాలాసార్లు సంతోషించే విషయం ఏంటంటే ఇలాంటి ప్రేమతో ప్రేమించే నిజ దేవుడిని తెలుసుకున్నాను అనే సంతోషం కదండి. ఇలాంటి క్రమశిక్షణ ఉంటుందా? ఉండదు. కానీ మన దేవుడు ఎంత క్రమశిక్షణ గల దేవుడో, మనల్ని ఎంత చక్కగా నేర్పించేవాడు కదండి మన దేవుడు. ఇది నెంబర్ 1. రెండోది చూడండి, మొదటిది ప్రేమించేవాడు, ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. రెండోది ఏంటంటే 32వ వచనం, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు. రెండోది ఏంటంటే దేవుడు సమకూర్చేవాడు. ఏంటండి? దేవుడు సమకూర్చేవాడు. సమకూర్చడం అంటేనండి, సమకూర్చడం అంటే నాకు 24 గంటల ఆపరేషన్ అయింది మా 10th క్లాస్లో, అంతే. అయితే మా అమ్మగారు అప్పటికి ప్రభువుని నమ్ముకున్నారు, మా నాన్నగారు నమ్ముకోలేదు. మా నాన్నగారు పేపర్ మిల్లో ఒక చిన్న వర్కర్ అప్పుడు. అయితే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని అన్నారు, డబ్బులు లేవు. సరిగ్గా అది నెల చివర, డబ్బులు లేవు, ఏం చేయాలి? కానీ మా అమ్మ చాలా కన్నీటితో ప్రార్థన చేసేది. నా బెడ్ పక్కన కూర్చుని ఏం కాదురా అని ఏడుస్తుండే ఉండేది నన్ను చూసి. కానీ ఏం కాదురా, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు, ప్రార్థన చేస్తాను నీకోసం, ఏం కాదు, సంఘంలో కూడా చెప్పాను, పాస్టర్ గారు కూడా చేస్తారు అని బలపరిచేది అన్నమాట. కానీ చేతిలో డబ్బులు లేవు. అప్పుడు అనుకోకుండా మా నాన్నగారు పనిచేసే పేపర్ మిల్ వాళ్ళు బోనస్ చేశారు, వర్కర్స్కి బోనస్ చేశారన్నమాట. సరిగ్గా కంప్లీట్గా నేను ఆపరేషన్ అన్నీ ముగించుకుని బయటకు వచ్చేంతవరకు అవి సరిపోయినాయి. ఎవరు ఆ సమయానికి సమకూర్చారండి? దేవుడు సమకూరుస్తాడు, మనకు తెలియదు ఎలా జరుగుద్దో. రెండోది, మా అమ్మగారికి కోవిడ్ వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాము, చాలా సీరియస్ అయింది. అయితే కొంచెం కోలుకున్నారు, ఇంకెక్కడ చాలా రోజులు అయిపోయింది కదా, ఇంటికి తీసుకెళ్ళిపోతే వాతావరణం మారుతుంది, కొంచెం మనసుకు బాగుంటుందని తీసుకొచ్చేద్దాం అనుకున్నాం. కానీ ఆక్సిజన్ సిలిండర్ లేవు. మనకు తెలుసు 1,00,000 రూపాయలు, 50,000, 10,000, 20,000 ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్నారన్నమాట. మాకేం అర్థం కాలేదు, ఎలారా బాబు, ఖచ్చితంగా ఒక 20-30 పడతాయి, ఎంత ఉంటాయి కదా ఆక్సిజన్ సిలిండర్లు, 20-30 అయినా పడతాయి. ఆయన డబ్బులు ఎలాగా, ఇప్పటికే డబ్బులు అయిపోయినాయి కదా, ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు మా పాస్టర్ గారు ఫోన్ చేశారు. బాబు, నాకు తెలిసిన ఆక్సిజన్ పట్టే ఒక కంపెనీ మన ఇంటి దగ్గర ఉంది, 2,000కి ఇస్తున్నారు. 2,000కి మీరు ఆలోచన చేయండి, ఎంత గొప్ప దేవుడు అండి. మిగతా వాళ్ళేమో 50,000, 20,000 కట్టినలు ఉన్నారు. కానీ మాకు కేవలం 2,000కే ఇచ్చారన్నమాట. సమకూర్చేది ఎవరండి? దేవుడు. కానీ ఈ విషయం దగ్గర మనం చాలాసార్లు దేవుణ్ణి అనుమానిస్తాం. ఏంటి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళకి మంచి, ఇక్కడ ఒక మాట చూసారా, త్రోవ చూపించి. అవునండి, అంటే కేవలం విడిపించడం మాత్రమే కాదు, వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఆ త్రోవను చూపించాడంట. ఆయన త్రోవను చూపించాడంట. మీరు ఆలోచన చేయండి, త్రోవ చూపించకపోతే ఏమొద్ది చెప్పండి? మార్గం తెలియకపోతే ఏమొద్ది? ఏమేమి నష్టం జరుగుతుంది చెప్పండి? మార్గం తెలియకపోతే ఎంత నష్టం జరుగుద్ది? అసలు ఎట్టెట్టో వెళ్ళిపోతాము, పెట్రోల్ అయిపోద్ది, ఎండ వేడి చిరాకు వచ్చేస్తుంది కదండి. దారి తెలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు వెంటనే వెళ్ళిపోవచ్చు కదండి. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే త్రోవను చూపేవాడు అన్నమాట. నా జీవితంలో నేను చాలాసార్లు అనుభవించినది. అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, ఏం తీసుకోవాలో అర్థం కానప్పుడు దేవుడు సరైన త్రోవని చూపేవాడు. ఆ సరైన త్రోవని వెళ్ళడాన్ని బట్టి అప్పులు తగ్గినాయి, కొంచెం అనారోగ్యం తగ్గింది,
ఒత్తిళ్ళు తగ్గినాయి కదండి. త్రోవ చూపడం అంటే ఏది సరైన త్రోవ, ఇలా వెళ్తే ఏది మంచిది అని జ్ఞానవంతమైన త్రోవని మన దేవుడు చూపించేవాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం నమ్మాలి. మన దేవుడు మార్గాన్ని చూపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకి చూపించేటంట వాళ్ళ దేవుడే మన దేవుడు కూడా. కాబట్టి విడిపించడం మాత్రమే కాదు, ఎలా నడుచుకోవాలో, ఎటువైపు నడుచుకోవాలో మార్గాన్ని కూడా చూపించేవాడు. కాబట్టి ప్రతిదీ కావాల్సినవి సమకూర్చేవాడు దేవుడు, మన దేవుడు. కావాల్సినవి, అవసరమైనవి సమకూర్చేవాడు మన దేవుడు. ఇది రెండోది. మూడో చూడండి. అయితే మీకు త్రోవ చూపించి మీరు విశ్వాసం ఉంచలేదు. మూడో విషయం ఏం చెప్తున్నారంటే దేవుడు ముందు నడిచేవాడంట. ఇంకే విషయం చెప్తున్నారు చూడండి ఇక్కడ. పగలు రాత్రి అగ్నిస్తంభంలోనూ పగలు మేఘస్తంభంలోనూ మనతో పాటు ఉండేవాడు, ముందు నడిచేవాడు. మీరు చెప్పండి, ముందు నడవడంలో ఉపయోగం ఏంటి? ఎందుకు నడవాలి? ముందు మార్గం చూపించడం కోసమేనా? కాదు. ఏదైనా సమస్య వస్తే ముందు ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి? శత్రువుని ముందు ఎవరు ఎదుర్కొంటారు? మనమా ఆయనే కదా. ఎందుకని? ముందు నడిచేవాడు. తర్వాత రాత్రి పగలు అంటే నిన్ను కాపాడేవాడు, కొనకుడు, నిద్రపోడు అంటే ఎల్లప్పుడూ మన విషయంలో ఆలోచించేవాడు అన్నమాట. ఎల్లప్పుడూ మన దేవుడు మన విషయంలో ఆలోచించేవాడు అనేది ఒకసారి తీయండి. కీర్తన 8 తీయండి. కీర్తన 8. కీర్తన 8 3వ వచనం చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అంటే దావీదు గారు ఏమంటున్నారంటే, ప్రభా ఎంత గొప్ప విశ్వం చేసావు కదా, ఇంత గొప్ప విశ్వంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను దర్శించడానికి నేను ఏ పాటివాడిని? సరే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సంఘంలో ఉన్న ప్రతి పేరు మీకు తెలుసండి? సంఘస్థుల పేర్లు, అందరి పేర్లు. సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి బహుశా తెలిసి ఉండొచ్చు. నాకు తెలుసుదా? తెలియదు. అవునా కదంటారు. ఇంకా ఒక 50 మంది పెరిగారు అనుకోండి, అసలే తెలియదు. జనాలు పెరిగే కొలది తెలియదు మనకి. మీరు ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు జనాభా? 800 కోట్ల మంది. 800 కోట్ల మంది, ఇంకా పై చిలుకే కదండి. సరే, ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తాను చిన్నదే. ఇప్పుడు జంగారెడ్డి కూడా ఎంత పెద్దండి? జంగారెడ్డి కూడా ఎంత పెద్దది? చాలా పెద్దది కదండి. ఈ చాలా పెద్ద జంగారెడ్డి కూడా మీరు ఊహించుకోండి. ఈ చాలా పెద్ద జంగారెడ్డి కూడా విశ్వం అనుకోండి, విశ్వం అంత పెద్దదే. మనకు తెలియకుండా ఇంకా చాలామంది విశ్వం మనకు తెలిసి అంత పెద్దదైతే, ఈ ఇంత పెద్ద విశ్వంలో భూమి ఇగోండి నా టేబుల్ మీద ఇక్కడ చిన్న మట్టి ఇసుక ఉంది, అదంత ఉంటుంది మన భూమి. మీరు ఆలోచించండి, ఈ చిన్న భూమి మీద 800 కోట్ల మంది బ్రతుకుతూ ఉంటే, మారుమూల గ్రామంలో నువ్వు నేను బతుకుతున్నావు. అయితే దావీదు గారు ఏమంటారంటే, ప్రభువా నీ నోటి మాటతో ఎంత గొప్ప విశ్వాన్ని చేశావు, ఎంతమంది జనాలను చేసినా సరే నీ మనసులో నన్ను పెట్టుకున్నావు, నీ మనసులో నన్ను పెట్టుకున్నావు అని అదే మాట అన్నారు చూడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టుకు అంటే అర్థం ఏంటంటే, నీ మనసులో నన్ను పెట్టుకోవడానికి, నా గురించి ఆలోచించడానికి నేను ఏ పాటివాడిని అంటడం. రెండోది ఏమన్నాడు? దర్శించుటకు అంటే, దర్శించడం అంటే ఇక్కడ పదానికి అర్థం ఏంటంటే, జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని వంగి ప్రార్థన వినడం అంట. శ్రద్ధతో వంగి ప్రార్థన వినడం. మీరు ఆలోచన చేయండి. దేవుడు అంట
ఇంత అంటే సృష్టికి అధికారైన దేవుడు ఇంత విశ్వంలో ఏదో చిన్న భూమిలో ఎక్కడో మారుమూల గ్రామంలో బతుకుతున్న మనం గురించి ఆలోచించడమే కాదు, మనం చేసే ప్రార్థనలు ఆయన వినడం, ఎంత గొప్ప సంగతి అండి. అంటే మన పట్ల దేవుడికి ఎంత దృష్టి ఉంది కదండి. దేవుడు మనల్ని అంతలా పట్టించుకుంటాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా అలాగే పట్టించుకున్నాడు. కాకపోతే వాళ్ళు నమ్మలేదంట. ముందు నడిచాడంట. ఏ సమస్య వచ్చినా ముందు ఆయన చూసుకున్నవాడు. రాత్రి వెలుగివ్వడానికి, పగలు మంచు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా నిత్యము వాళ్ళు నడిపించడం. మధ్యలో ఎన్ని గుసగుసలో, ఎన్ని అనుమానాల్లో, ఎన్ని సనుగుల్లో అయినా సరే విడిచిపెట్టకుండా చివరి వరకు నడిపించాడు. మన దేవుడు విశ్వాసానికి కర్తే కాదండి, విశ్వాసంలో కొనసాగడానికి కూడా సహాయం చేసేవాడు మన దేవుడు. కాబట్టి మన దేవుని గురించి నేర్చుకున్న 3 సంగతులు మరలా మీకు గుర్తు చేస్తాను. 1, తండ్రి ప్రేమతో ప్రేమించేవాడు. మనకు నేర్పించడానికి కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతించేవాడు. అది కూడా మన మంచి కోసమే. అంటే మనం తట్టుకోలేకపోతున్నామంటే తప్పకుండా అనుమతించడం, వెంట్రుకో వాస అంతా కూడా ఎక్కువ అనుమతించడం మన జీవితంలో మనం తట్టుకోలేకపోతే. 2, ఆయన సమకూర్చేవాడు. 3, ఆయన ముందు నడిచేవాడు, కాపాడేవాడు. కాబట్టి ప్రభా, నా జీవితంలో ఈ 3 నెరవేరుస్తూ ఉన్నావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. తల వంచండి, ఆరాధన చేసుకుందాం. దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాక్య ప్రత్యక్షతను మనం ఒకసారి ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా మనల్ని విడిపించాడో, ప్రతి విషయాన్ని దేవుడు మనకి ఎంతో నేర్పిస్తూ నడిపిస్తూ చక్కని త్రోవల్లో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఎడల దేవుడు చూపిన ప్రేమ, ఆ సిలువ వైపు చూద్దాం. అమూల్యమైన రక్తము ఆయనే మన కొరకు చిందించకపోతే మనము మన పాపంలోనే ఉండిపోయే వాళ్ళం. ఎన్నటికీ మనకు పాప క్షమాపణ లేదు, విమోచనం లేదు, విడుదల లేదు. విడిపించి దేవుడు మనల్ని వదిలేయలేదు. కానీ దేవుడు ప్రతి సమయంలో మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడల్లా మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తూ, ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తూ, ఎంతో గైడ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. ఓకే, ఆరాధన చేయండి. స్తోత్రం 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 దేవ, మహోన్నతుడా, మహాగండానికి వందనాలు. స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. ప్రభా దేవా, నువ్వు చాలా గొప్పవాడవు దేవా, పరిశుద్ధుడవు